హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి చిలకమ్మ. నా ఛానల్ కానీ మొదటిసారి కానీ చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేందంటే నేను ఈరోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను ఫ్రెండ్స్. ఈ కూరగాయలన్నీ ఎలా ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పడానికి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని. ఎందుకంటే మనము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటేనే చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. అవి అక్కడ కూరగాయలు అనేవి తక్కువ రేటుకి వస్తాయి. రైతు బజార్కి వెళ్ళి మనం కూరగాయలు కానీ తెచ్చుకున్నట్లయితే మనకు రేట్లు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో, మన బిజీ షెడ్యూల్లో మనము మార్కెట్కి వెళ్లకుండా మనం బయట షాపుల్లోనే కూరగాయలు కొంటాము. అక్కడ ఏంటంటే రేటు బాగా ఎక్కువ చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు 20 రూపాయలు ఉన్నది 40 రూపాయలు చెప్పచ్చు, 40 రూపాయలది ఉన్నది 60 రూపాయలు చెప్పచ్చు, 60 రూపాయలది 80 రూపాయలు కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. మన డైలీ రొటీన్లో వీక్లీ వన్ డే ఎట్టా కొట్ట అడ్జస్ట్ చేసుకుని వన్ డే కానీ మనము హాఫ్ డే టైం స్పెండ్ చేస్తే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డబ్బులు అనేవి చాలా ముఖ్యమైనవి కదా ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, 1కి 10 సార్లు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. దీంట్లో మీకు నేను జస్ట్ ఐడియా కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మనం ఎంత బెనిఫిట్ అవుతామనేది మనం కూడా ఆలోచించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూరగాయలు తెచ్చినవి ఎలా ఉన్నాయి, ఎంత రేటు పడ్డాయి నేను మీకు అందరికీ క్లియర్గా చెప్తుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్ రైతు బజార్కి వెళ్ళి మనం కూరగాయలు కానీ ఫ్రెష్గా అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అది తాజా కూరగాయలు. అది పొద్దున్నే వెళ్ళి మార్కెట్ కానీ వెళ్ళి తెచ్చుకున్నామంటే రైతు బజార్కి కూరగాయలు అనేవి మనకు తక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తెచ్చుకున్న కూరగాయలు ఒక్కొక్కటి ఎంత రేటు పడింది అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుందని. ఇప్పుడు రైతు బజార్కు ఉన్న రేట్ ఎంత, ఇప్పుడు మనం షాపుల్లో తెచ్చుకునే దాని రేట్ ఎంత, మీకు జస్ట్ డిఫరెంట్ తెలిసిద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కరేపాకు ఫ్రెండ్స్. నేను ఒక 5 రూపీస్కి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కరేపాకు అంత పెద్దగా అయితే బాగాలేదు, కొద్దిగా అయితే పర్వాలేదు. ఇదే కరేపాకు మనం బయటకైతే 5 రూపీస్కి అయితే రాదు ఫ్రెండ్స్. 20 రూపీస్ 10 రూపీస్ అబౌవ్ అయితే కంపల్సరీ ఉంది. ఇది పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇది ఒక అర కేజీ. ఈ అర కేజీ ఎంత పడింది అంటే 20 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అంటే కేజీ వచ్చి 40 రూపీస్ పడింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి మెంతుకూర. ఇది వచ్చి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అదే బయట షాపుల్లో అయితే కంపల్సరీ 20 రూపీస్ అబౌవ్ అయితే కంపల్సరీ చెప్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది పుదీనా ఫ్రెండ్స్. ఈ పుదీనా అనేది ఒక 5 కట్టలు అయితే ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి జస్ట్ 10 రూపీస్ పడింది. అదే బయట షాపుల్లో అయితే ఇది కంపల్సరీ ఎక్కువే ఉండిద్ది. ఒక 30 రూపీస్కి అయితే తక్కువ అయితే ఇవ్వనే ఇవ్వరు ఫ్రెండ్స్. ఇది వచ్చి తోటకూర కట్ట. ఇది వచ్చి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అదే బయట ఇదైతే 40 రూపీస్ 30 రూపీస్ కంపల్సరీ చెప్తారు ఫ్రెండ్స్. ఆకైతే భలే తాజాగా ఉంది. ఇప్పుడే ఫ్రెష్గా చాలా శుభ్రంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఆకు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి చుక్కకూర ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఆకుకూర కూడా 10 రూపీసే పడింది ఫ్రెండ్స్. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి చిన్న కట్ట తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది 10 రూపీస్. ఓకేనా. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర కూడా 10 రూపీసే పడింది ఫ్రెండ్స్. బయట అయితే కొత్తిమీర కరేపాకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. బయట షాపులో అయితే మీకు 10 రూపీస్కి అయితే ఈ 4 కట్టలు అయితే రాను కూడా రాదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి శనక్కాయలు ఫ్రెండ్స్. ఇది వచ్చి 40 రూపీస్ పడింది. హాఫ్ కేజీ పడింది ఫ్రెండ్స్. ఇదే బయట షాపుల్లో అయితే 40 రూపీస్కి రాను కూడా రాదు ఫ్రెండ్స్. శనక్కాయల మట్టి కూడా చాలా తక్కువే ఉంది ఫ్రెండ్స్. ఇది టమాటా ఫ్రెండ్స్. టమాటా మేము హాఫ్ కేజీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. టమాటా అర కేజీ వచ్చి 15 రూపీస్ పడింది. సారీ ఫ్రెండ్స్, టమాటాలు కేజీ అంట ఫ్రెండ్స్. కేజీ వచ్చి 15 రూపీస్ పడింది ఫ్రెండ్స్. టమాటాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పచ్చడి కానీ, కూర కానీ, ఏదైనా కర్రీ కానీ చేసుకోవడానికి బాగున్నాయి. ఎర్రగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది బెండకాయ ఫ్రెండ్స్. ఇది అర కేజీ ఫ్రెండ్స్. 15 రూపాయలు పడింది. చాలా బాగుంది, లేత బెండకాయలు. అందుకే ఫ్రెండ్స్ చెప్తుంది, రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. ఇది వచ్చి బజ్జీ మిర్చి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అంటే మేము పావు కేజీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. పావు కేజీ పచ్చిమిర్చి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. లావు మిరపకాయలు బజ్జీలు కానీ వేసుకున్నామంటే వేడి బజ్జీలు కమ్మగా భలే ఉండిద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా బజ్జీ మిరపకాయలు తెచ్చుకొని ఫ్రెండ్స్. ఇవి వచ్చి క్యాప్సికమ్ ఫ్రెండ్స్. ఇవి హాఫ్ కేజీ. ఇవి వచ్చేసి 20 రూపీస్ పడింది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి రైతు బజార్లో వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారనే చెప్తున్నాను ఫ్రెండ్స్.
ఇది వంకాయ ఫ్రెండ్స్, తెలుసు కదా, తాజా వంకాయ. హాఫ్ కేజీ వచ్చేసి 15 రూపీస్ పడింది ఫ్రెండ్స్. వంకాయ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వంకాయ కూర కానీ, కర్రీ కానీ, గుత్తంకాయ కానీ ఏ చేసుకున్నా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇవి వచ్చి బీన్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చి హాఫ్ కేజీ పడింది. హాఫ్ కేజీ వచ్చి 20 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఈ బీన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా తాజాగా ఉన్నాయి. బీన్స్ తో కూడా చాలా కర్రీస్ చేయొచ్చు, కుర్మాలా చేయొచ్చు, బీన్స్ టమాటా కూర చేయొచ్చు, బీన్స్ చాలా కర్రీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆలు ఫ్రెండ్స్, అదే బంగాళదుంప. ఈ బంగాళదుంప మేము కేజీ తెచ్చుకున్నాము. నాకు ఆలు అంటే చాలా ఇష్టం కాబట్టి కేజీ తెచ్చుకుంటాము కంపల్సరీ. ఈ కేజీ ఆలు వచ్చి 30 రూపీస్ పడింది ఫ్రెండ్స్. కొద్ది మట్టిగా ఉన్నాయి. మనం కర్రీ చేసేటప్పుడు కానీ, కూర చేసేటప్పుడు కానీ శుభ్రంగా కడిగి చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అయితే మట్టిగా ఉన్నాయి. రైతుల కాడి నుంచి కదా తెచ్చుకునేది, డైరెక్ట్ గా కొద్ది మట్టి అనేది కంపల్సరీ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి క్యారెట్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది మేము 1/2 కేజీ తెచ్చుకున్నాము. 1/2 కేజీ వచ్చి 15 రూపీస్ పడింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. క్యారెట్ కూర చేయొచ్చు, క్యారెట్ హల్వా చేసుకోవచ్చు, క్యారెట్ కుర్మా గానీ ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి దొండకాయలు ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా తక్కువగా ఉన్నాయని చెప్పి తక్కువ తెచ్చుకున్నాము. ఇవి దొండకాయలు కూడా హాఫ్ కేజీ వచ్చింది ఫ్రెండ్స్. హాఫ్ కేజీ వచ్చి 20 రూపీస్ పడింది ఫ్రెండ్స్. 20 రూపీస్ పడింది. అదే దొండకాయలు బయట అడగండి, 40 రూపీస్ తక్కువ అయితే చెప్పరు. అది హాఫ్ కేజీ అంటే మరీ ఎక్కువ చెప్తారు. కేజీ అయితే ఒక రేటు, హాఫ్ కేజీ అయితే ఒక రేటు ఉండేది ఫ్రెండ్స్ బయట. అందుకనే మేము హాఫ్ కేజీ తెచ్చుకున్నాం. అదే మార్కెట్లో అయితే హాఫ్ కేజీ ఎంత పడిద్దో అంతే ఇస్తారు. కేజీకి సగానికే వేస్తారు. అదే బయట షాపులో అయితే కేజీ 40 అయితే, అదే 1/2 కేజీ అయితే 30 చెప్తాడు కంపల్సరీ ఫ్రెండ్స్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి నిమ్మకాయలు ఫ్రెండ్స్. మేము కొన్నే తెచ్చుకున్నాము. ఈ 4 నిమ్మకాయలు వచ్చి 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అదే బయట అడిగితే ఒక్క నిమ్మకాయ కంపల్సరీ 5 రూపీస్ అయితే తక్కువ చెప్పరు ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి మునక్కాయ ఫ్రెండ్స్. ఇది వచ్చి 10 రూపీస్ పడింది. బయట మునక్కాయ అంటే ఎప్పుడైనా రేట్ ఎక్కువగానే ఉండిద్ది. మేమైతే ఒక మునక్కాయ తెచ్చుకున్నాం, అది 10 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మొత్తానికి మేము కొన్న కూరగాయలు మొత్తం ఎంత రేటు పడింది, ఎన్ని రకాలు వచ్చాయో మీకు ఒకసారి మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చి మొత్తం నేను కొన్న కూరగాయలు మొత్తం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ కరేపాకు, పచ్చిమిర్చి, ఆకుకూరలు చాలా రకాలు తెచ్చుకున్నాం మేము. పుదీనా, పాలకూర, తోటకూర, కరేపాకు, మెంతుకూర, ఇవి శనక్కాయలు, బీన్స్, ఆలు, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, దొండకాయ, బజ్జీ మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మునక్కాయ, నిమ్మకాయలు, ఇవన్నీ ఫ్రెండ్స్ మీరే గెస్ట్ చేసి చెప్పండి ఎంత ఉంటాయి అనేది. మీరు కానీ గెస్ట్ చేసి చెప్పుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నేనైనా చెప్తున్నాను. ఇవి మొత్తం మాకు వచ్చిన కూరగాయలు మొత్తం 200 రూపీస్. 200 రూపీస్కి మాకు ఇన్ని కూరగాయలు వచ్చాయి. అదే 200 రూపీస్కి మీరు వెళ్ళి షాప్లో చూడండి. 200 రూపీస్కి మీకు ఎన్ని రకాలు వస్తాయి, మీకు ఎన్ని ఐటమ్స్ వస్తాయి, ఎన్ని కేజీలు అయితే కొనగలుగుతారు. ఇవైతే మేము రైతు బజార్కి వెళ్ళి పొద్దున్నే ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అందువల్లే మాకు 200కి ఇన్ని కూరగాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీకు చెప్తున్నాను, ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్లో మార్కెట్కి వెళ్ళి కొనడం అనేది చాలా కష్టమని నాకు తెలుసు. కానీ వీక్లీ వన్ డేలో హాఫ్ డేలో 1 అవర్ మనం కానీ టైం కేటాయిస్తే, ఒక్కసారి కానీ కూరగాయలు తెచ్చుకున్నామంటే ఆ వీక్ మొత్తానికి కూరగాయలు వస్తాయి. వీక్ కాకపోయినా 10 days కైనా కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా చెప్పుంటే, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు చెప్పాను. ఏమైనా తప్పులున్నా కూడా క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.